హాయ్ ఎవ్రీవన్, వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందుగా ఒకసారి ఇప్పుడు ప్లే చేసే క్లిప్ని చూడండి. अब इनसे पूछे ये लिटिल नॉलेज, ये ना बल्कि एक तो लिटिल नॉलेज जो सवाल पूछे, ये स्टूडेंट है ना, ये G20 और G10 ये किन ममालिक की इसकी क्या वेरिफिकेशन है कि इनके मेंबर कौन हो सकते हैं? अगर न्यूज़पेपर पढ़ता है तो उसको पता होगा. G20 दुनिया के 20 बड़े मईशत वाले मुल्क हैं, 20 बड़े मईशत. ఇక్కడ పెద్దయిన చెప్పినట్టుగా నిజంగానే G20 సమిట్లో టాప్ 20 ఎకనామిక్ కంట్రీస్ ఉంటాయా? అలాగే G7 కి G20 కి డిఫరెన్స్ ఏంటి? అసలు అవి ఎలా మొదలయ్యాయి తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. 1973లో ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్న దేశాలకు అరబ్ కంట్రీస్ ఆయిల్ సప్లైని ఆపేశాయి. దీనివల్ల ఆ దేశాల్లో ఆయిల్ క్రైసిస్ అంటే చమురు సంక్షోభం ఏర్పడింది. ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్న చాలా వరకు కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ అయి ఉన్నాయి. సో ఆయిల్ అనేది ఆ దేశాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. 1973 మార్చ్ 25న బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇంకా యునైటెడ్ స్టేట్స్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్ అంటే ఆర్థిక మంత్రులు అమెరికాలోని వైట్ హౌస్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ఆ దేశాల్లోని ఫైనాన్షియల్ కండిషన్స్, వాతావరణంలో వచ్చే మార్పులు, గ్లోబల్ ట్రేడింగ్ లాంటి విషయాలను డిస్కస్ చేశారు. అదే సంవత్సరం సెప్టెంబర్లో జపాన్ ఫైనాన్షియల్ మినిస్టర్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు. అప్పుడు ఆ గ్రూప్ లో 5 కంట్రీ మెంబర్స్ ఉన్నందుకు G5 మీటింగ్ అని పిలిచారు. తర్వాత G5కి కెనడా ఇంకా ఇటలీ కూడా కలవడం వల్ల G5 కాస్త G7గా మారింది. 1990 నుంచి మన మిత్ర దేశమైన రష్యా నెమ్మదిగా G7లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది. 1997లో రష్యాని అఫీషియల్గా G7కి యాడ్ చేసి G8గా మార్చారు. 2014లో రష్యా ఉక్రెయిన్లోని క్రిమియా అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నందుకు G8 నుంచి రష్యాని తొలగించారు. అప్పుడు మళ్ళీ G7 లాగానే కొనసాగింది. ప్రజెంట్ ఇప్పుడు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ ఇంకా యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయి. G7 లాగానే G20లో 19 బిగ్గెస్ట్ ఎకానమీస్ అంటే 19 ఆర్థికంగా బాగుపడిన దేశాలు ఇంకా ఒక యూరోపియన్ యూనియన్ కలిసి మొత్తం 20 మెంబర్స్తో 1999లో G20ని స్టార్ట్ చేశారు. G20 శిఖరాగ్ర సమావేశం స్టార్ట్ అవ్వడానికి కూడా ఇంకొక స్టోరీ ఉంది. 1998లో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం వల్ల ప్రపంచంలోని టాప్ 20 ఎకానమీస్ కలిసి G20ని స్టార్ట్ చేశాయి. ఇందాక చెప్పినట్టుగా G20లో 19 కంట్రీస్ ఇంకా ఒక యూరోపియన్ యూనియన్ యొక్క ఫైనాన్షియల్ మినిస్టర్స్ కలిసి G20 సమావేశాన్ని స్టార్ట్ చేశారు. ఇందులో మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. G20 అనేది ప్రపంచం యొక్క 85% జీడిపి ఇంకా 75% ఇంటర్నేషనల్ ట్రేడ్ని కలిగి ఉంటుంది. 2007 వరకు G20లో కేవలం ఆర్థిక మంత్రులు మాత్రమే పార్టిసిపేట్ చేసేవారు. కానీ 2008లో జరిగిన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కూడా పాల్గొనాల్సి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటిదాకా అదే కొనసాగుతుంది. G20 శిఖరాగ్ర సమావేశం ప్రతి సంవత్సరం 20 మెంబర్స్లో ఏదో ఒక మెంబర్ కంట్రీలో జరుగుతుంది. చివరిసారి 2023లో మన ఇండియాలో G20 సమిట్ జరిగింది. దీనికి మన ఇండియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్ లాంటి కంట్రీస్ని అలాగే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్లను కూడా ఇన్వైట్ చేసింది. 2024లో బ్రెజిల్లోని రియో డి జెనేరియోలో జరిగింది. ఇప్పుడు 2025లో జరిగే G20 సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. 2023 నుండి G20లో ఆఫ్రికన్ యూనియన్ కూడా యాడ్ అయ్యింది. కాబట్టి ఇప్పటి నుంచి టోటల్ 21 మెంబర్స్ కలిసి పాల్గొంటారు. సో ఇలాగా G7 ఇంకా G20 ఆయా దేశాల్లోని ఫైనాన్షియల్ స్టేటస్, క్లైమాటిక్ కండిషన్స్, గ్లోబల్ ట్రేడ్ లాంటి విషయాల గురించి మాట్లాడతారు. 2026లో G20 ఎక్కడ జరుగుతుందో తెలిస్తే కామెంట్ చేయండి.